హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. నైట్ చపాతీలోకి ఈరోజు డిన్నర్కి అయితే కనుక రాజ్మా కర్రీ చేశాను. రాజ్మా గ్రేవీ కర్రీ. సో ఇది చపాతీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది. సో నేను చపాతీలోకి చేసుకున్నాను గ్రేవీ కర్రీ అయితే. సో ఇది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి. సో ఈ రాజ్మా కర్రీ చేయడానికి ముందుగా మనం రాజ్మాని నానబెట్టేసుకోవాలి. నైట్ డిన్నర్కి కర్రీ చేసుకునేటట్టయితే మార్నింగ్ వచ్చేసి ఈ పొద్దున్నే ఈ రాజ్మాని నానబెట్టేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకుని మంచిగా నానబెట్టేసుకుంటే ఒక గ్లాస్ పోసేసుకోవాలి రాజ్మా అనేది. ఈ రాజ్మా పోసేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నైట్ నానిన తర్వాత మనం ఈ కుక్కర్లోకి నేను ఈ రాజ్మా అన్నిటిని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి అవి మునిగిపోయేంత వరకు 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత అన్నీ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ దాకా అన్నీ కొంచెం కారము, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, సాల్ట్ యాడ్ చేసి మనం కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ దాకా ఈ కారము, పసుపు అండ్ నెక్స్ట్ సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలబెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకొని 5-6 విజిల్స్ వచ్చిన దాకా మంచిగా ఈ రాజ్మాని ఉడికించుకోవాలన్నమాట. చూడండి అన్నీ వేసేసాను కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వస్తే బాగా ఉడికిపోతాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఒక మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ప్రాసెస్కి ఈ ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసేద్దాం. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసి అండ్ నెక్స్ట్ ఎండుమిర్చి ఒకటి యాడ్ చేసుకుందాం. ముక్కలుగా చేసేసి వేసేసాను. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ తీసుకుంటున్నానండి. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసాను. ఈ ఆనియన్స్ని మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకోండి. ఈ ఆనియన్స్ వేసేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే బాగా ఫ్రై అయిపోతాయి త్వరగా. సో అందుకని చెప్పేసి వేసేసి బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఈ ఆనియన్స్ అన్నిటినీ మగ్గించండి. ఆనియన్స్ అన్ని మగ్గిపోయేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఇప్పుడు చూడండి ఒక 2 టమాటాస్ తీసుకుంటున్నాను. ఈ 2 టమాటాస్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కలిపేసేసి బాగా మగ్గించుకోండి పచ్చివాసన లేకుండా. ఇప్పుడు ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీ వేసేసేయండి. ఒక 2 టమాటాస్ది ఈ ప్యూరీ వేసేసేసి బాగా ఈ ప్యూరీ కూడా పచ్చివాసన లేకుండా మగ్గించండి. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి ఈ కుక్కర్ 5-6 విజిల్స్ వచ్చేసాయి. సో పక్కన పెట్టేసుకొని ఓపెన్ చేసేస్తున్నాను ఆవిరంతా పోయిన తర్వాత. సో చూడండి ఈ ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయాయి అనమాట. పొద్దున్న నుంచి నైట్ దాకా నానబెట్టేసిన తర్వాత ఉడకబెట్టాం కదా, ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి చాలా మెత్తగా అయిపోయాయి. ఇలా చాలా సాఫ్ట్గా అయిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. సో ఇవన్నిటిని నేనైతే పేస్ట్ చేసుకుంటాను. బాగా గ్రేవీగా కావాలి కాబట్టి నేను అన్నీ పేస్ట్ చేసుకుని కొంచెం ఉంచుకుంటాను అనమాట. పిల్లలు అలా డైరెక్ట్గా తినరు మా పిల్లలు. సో అందుకని చెప్పేసి కొంచెం పేస్ట్ చేసేసుకొని కొన్ని రాజ్మా వేసి కొంచెం వాటర్ పోసి అవే దాంట్లో ఉన్న వాటర్ పోసేసి పేస్ట్ చేసేసాను. తర్వాత ఈ టమాటా ప్యూరీ కొంచెం బాగా మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ వేసేద్దాం. సో స్పైసెస్కి తగ్గట్టుగా వేసేసుకోవాలి. నేనైతే కనుక 1.5-2 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేశానండి. కారం యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసేద్దాం. మేము స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను కారము. అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసేద్దాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. రాజ్మాలో వేసాను, ఆనియన్స్లో వేసాను కదా. సో కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం కలిపెట్టేసుకొని ఒకసారి మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఈ స్పైస్ అంతా ఆ కర్రీస్ పట్టేసిన తర్వాత ఒకసారి కలబెట్టేసుకొని మూత తీసేసి కలబెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ లాగా చేసుకున్నాను కదా రాజ్మా పేస్ట్ని, ఇప్పుడు ఆ పేస్ట్ని వేసేసుకోవాలన్నమాట.
ఇలా పేస్ట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కుక్కర్లో ఎలాగైతే బాయిల్ చేసుకున్నామో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కానీ నేను గ్రేవీ కోసం అనేసి దీన్ని కొంచెం పేస్ట్ చేసి వేసేసాను. ఇలా వేసేసుకుంటే గ్రేవీ లాగా చాలా బాగుంటుంది, అందుకని ఇలా వేసేసాను అనమాట. ఇలా వేసేసుకొని మిగిలిన కొంచెం రాజ్మా వాటర్ ఉంచుకున్నాను. సో అవన్నీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ పేస్ట్ అలా చేసుకోవడం ఇష్టం లేకపోతే ఎలా అయితే బాయిల్ అవుతాయో మొత్తం కుక్కర్లో ఉన్నదంతా తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని ఒకసారి కలబెట్టేసుకోవాలి. అలాగ రాజ్మా డైరెక్ట్గా ఉన్న రాజ్మాని పిల్లలు ఎక్కువగా తినరు. సో అందుకని చెప్పేసి నేను ఇలా చేశాను. పేస్ట్ చేసి అలా గ్రేవీ లాగా చేసేసి వేసేసుకున్నాం. ఒకసారి కలబెట్టేసేసుకుంటే మంచిగా రెడీ అయిపోతుంది. రాజ్మా కర్రీ వచ్చేసి మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచినట్లయితే బాగా మగ్గిపోతుంది ఈ గ్రేవీ కర్రీ. సో మూత చేసి చూస్తే చూడండి, ఫైనల్గా ఆయిల్ పైకి తేలి కర్రీ రెడీ అయిపోయింది. అందుకని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలబెట్టేసుకుంటే ఈ గ్రేవీ కర్రీ, రాజ్మా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్గా ఈ కర్రీ చేసుకోవచ్చు. చపాతీస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. బిర్యానీస్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో రెడీ అయిపోయిందండి రాజ్మా కర్రీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.